జోరు వానలు రాష్ట్ర వ్యాప్తంగా మత్తలు దుంకుతున్న చెరువులు. నేడు రేపు రాష్ట్రమంతటికి రెడ్ అలర్ట్. హైదరాబాద్ సిటీలోని అన్ని జోన్లకు కూడా. మంచిర్యాల జిల్లా భీమిని, కన్నెపల్లిలో 23.2 సెంటీమీటర్ల వర్షం. 5 రోజుల్లోనూ భారీగా కురుస్తున్న వాన. మీడియం ప్రాజెక్టులకు మరి వరద, గోదావరిలో పెరుగుతున్న ఫ్లడ్డు, కడెం నుంచి ఎల్లంపల్లికి ప్రవాహం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం 48 గంటల్లో మరింత బలపడే అవకాశం. మరో 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటటువంటి ఛాన్స్. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి వర్షాలు జోరందుకున్నాయి. అన్ని జిల్లాల్లోనూ విస్తారంగా పడుతున్నాయి. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు మత్తలు దుంకుతున్నాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో మీడియం ప్రాజెక్టులు నిండుతున్నాయి. 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. మరి ముఖ్యంగా గురువారం, శుక్రవారం రాష్ట్రం మొత్తానికి రెడ్ అలర్ట్ను జారీ చేసింది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD హైదరాబాద్ శాఖ హెడ్ డాక్టర్ కె నాగరత్నం వెల్లడించారు. కొద్ది సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు ఆస్కారం ఉన్నదని కూడా చెప్తోంది. మరి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకొని ఆ వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడిందని, ఆ అల్పపీడన ద్రోణి తెలంగాణ మీదుగా ఉన్నదని వెల్లడించారు. 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడుతుందని, దాని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని తెలిపారు. మరి ఆ తర్వాత 5 రోజుల వరకు వర్షాల ప్రభావం ఉంటుందని చెప్పారు. కాగా హైదరాబాద్ సిటీలోని అన్ని జోన్లకు IMD రెడ్ అలర్ట్ను జారీ చేయగా అత్యంత భారీ వర్షాలు సిటీ అంతటా పడేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రభావం భారీగా ఉండేటటువంటి ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తా ఉన్నది. మరి హైదరాబాద్లో మోస్తారు వర్షం. హైదరాబాద్ సిటీలో బుధవారం ఉదయం నుంచి ముసురు పట్టింది. అన్ని జోన్లలో వర్షం కురిసింది. ఉదయం నుంచే సైబర్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో వాన పడింది. రాజేంద్ర నగర్లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. మరి రెడ్ అలర్ట్ మాత్రం రాష్ట్రంలో ఉన్నది. తప్పకుండా మీ అందరూ కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండవలసిందే కోరుతున్నా. వర్షాలపై హై అలర్ట్. అక్కడికక్కడే రంగంలోకి అధికారులు. మరి శాఖల మధ్య సమన్వయంతో సహాయక చర్యలు. వరంగల్, హైదరాబాద్లో ఎల్టర్ హోమ్స్ ఏర్పాటు. సంస్థలకు సెలవులతో తప్పిన ఇబ్బందులు, రోడ్లను వరద ముంచెత్తే చోట పోలీసుల మోహరింపు, బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నియంత్రించడంతో తప్పిన ప్రాణ నష్టం అనేటటువంటిది ఒక వార్త.